జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరి సీన్ ఏంటి? ఏ రోజుకి ఆ రోజు చర్చ జరుగుతా ఉంది. నవీన్ యాదవ్‌ని ఎందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ? వాస్తవంగా అతను క్రిందటిసారి ఎంఐఎం తరపున పోటీ చేశాడు. 20,000 ఓట్లొచ్చినాయి. ఓడిపోయాడు. కానీ 20,000 ఓట్లొచ్చినాయి ఎంఐఎం తరపున. తను ముస్లిముల్లో అంటే ఎంఐఎం తరపున పోటీ చేశాడు కాబట్టి ముస్లిములకి అక్కడ కాంటాక్టే. అక్కడ ముస్లిం ఓట్లు, యాదవ్ ఓట్లు ఎక్కువున్నాయి కాబట్టి అందులో కాంగ్రెస్ టికెట్ కాబట్టి గ్యారంటీ గెలుస్తుందన్నది కాంగ్రెస్ నమ్మకం. అదే సందర్భంలో క్రిందటిసారి నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడే, ఎంఐఎం తరపున పోటీ చేసినప్పుడే, ముస్లిం పార్టీ అయినప్పుడే కేవలం 20,000 ఓట్లే ఏశారు. అంతకంటే కాంగ్రెస్‌కి ఎక్కువొచ్చినాయి. కానీ ఇప్పుడొచ్చేటప్పటికి అప్పుడు ఎవరిని గెలిపిచ్చారు? మాగంటి గోపీనాథ్‌ని గెలిపిచ్చారు. ఆ గోపీనాథ్ చనిపోవడంతో వచ్చినటువంటి సీటు కాబట్టి, వాళ్ళ ఆవిడే పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సానుభూతి ఉంటుంది. ప్లస్ ఈ సెంటిమెంటు పనిచేయదన్నటువంటిది బీఆర్ఎస్ నమ్మకం. వాళ్ళు ఫస్టే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఒకంత దూకుడుగా ముందుకెళ్లారు. ఈ ఊరు వాడ చుట్టేస్తున్నారు. ఇల్లిల్లు తిరిగేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కలిసి తిరిగేస్తున్నారు. వాళ్ళ వ్యూహం వాళ్ళది. అట్లాగే ఇటు దిలీప్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యక్తిని తీసుకురావడం, అదే సందర్భంలో కొంత ఆలస్యమైనా సరే స్థానికంగా ఉండి క్రిందటిసారి పోటీ చేసినటువంటి ఇది అప్పుడు ఓడిపోయింది. ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలుచున్న జాతీయ స్థాయిలో కాబట్టి జూబ్లీహిల్స్ లాంటిది హైలీ రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఏరియా కాబట్టి, ఈ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ కూడా ఉండే ఏరియా కాబట్టి వాళ్ళందరూ బీజేపీని హర్షిస్తారు, ప్రేమిస్తారు కాబట్టి ఇటు ఓటేస్తారు. దాంతోపాటుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా సాగుతున్నది కాబట్టి అక్కడ ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నటువంటిది బీజేపీ నమ్మకం. అయితే తెలుగుదేశం గాని, జనసేన గాని మేము జూబ్లీహిల్స్‌లో బీజేపీకి మద్దతు ఇస్తున్నాము, దానికి ఓటేయండి అని అయితే ఇంతవరకు చెప్పలేదు. అది చెప్పించే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి.